ఒక్కో స్టెప్ దాటింది. ఇక వేటో రాజీనామానో జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో తాడో పేడో తేలిపోవడం ఖాయం. ఇది ప్రతి నెలకోసారి న్యూస్ హెడ్లైన్ గా అవుతోంది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఎప్పటికప్పుడు పిక్చర్ అభి బాకీ హై అన్నట్లుగా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వగా మిగతా 3 ఎమ్మెల్యేల అంశం పెండింగ్ లో ఉంది. ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు సీరియస్ గానే రియాక్ట్ అయింది. మిగిలిన 3 విషయంలో ఫైనల్ గా 2 వారాల్లో డెసిషన్ తీసుకోవాలని తేల్చెప్పింది. ఈ 2 వీక్స్ లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? 3 ఎమ్మెల్యేల్లో సేఫ్ అయ్యేది ఎవరు? వేటు పడేది ఎవరిపై? ఆ 3లో రిలీఫ్ ఎవరికి? వేటు పడేది ఎవరిపై? ఎమ్మెల్యేలు దానం, కడియం, సంజయ్ పై వేటు పడేనా? ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ ఏం తేల్చనున్నారు? దానం రిజైన్ చేసి కడియం, సంజయ్ సేఫ్ అయిపోతారా? తెలంగాణ పాలిటిక్స్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ తో మరోసారి జంపింగ్ ఎమ్మెల్యేల అంశంపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కండువా కప్పుకుని హస్తం పార్టీ యాక్టివిటీలో పాల్గొంటున్నారని, వారిపై పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ గట్టిగా పట్టుబడుతోంది. అయితే మొదట్లో స్పీకర్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ న్యాయ పోరాటం స్టార్ట్ చేసింది. అయితే వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరాక ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ గా రియాక్ట్ అవుతూ వస్తోంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు చేపట్టారు. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించగా వీరిలో మొదట రెస్పాండ్ అయిన 8 మంది ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినింగ్ చేశారు. విచారణ పూర్తి చేసుకున్న వారిలో 2 దఫాల్లో 7 ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు. 7 ఎమ్మెల్యేలు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆ 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు తీర్పు ప్రకటించారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుపై బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ పై లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు తగిన సమయం ఇచ్చామని, అయినా తుది నిర్ణయం తీసుకోలేదని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 3 ఎమ్మెల్యేల విచారణకు 4 వారాల టైం కావాలని కోరగా సుప్రీంకోర్టు స్పీకర్ కు చివరి అవకాశంగా 2 వారాల టైం ఇస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఈ 2 వారాలలోపు స్పీకర్ గడ్డం ప్రసాద్ 3 ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. ఏ క్షణంలోనైనా సంజయ్ విషయంలో తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే సమస్యంతా దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే ఉంది. కడియం శ్రీహరి విచారణ ఇంకా మొదలు కాలేదు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు కడియం బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని స్పీకర్ దగ్గర చెప్పే అవకాశం ఉంది. అయితే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫామ్ పై ఆయన సంతకం పెట్టారని అంటున్నారు. కాంగ్రెస్ బీఫామ్ పై సంతకం పెట్టిన కడియంపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఇది పెద్ద సమస్య కాదని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక దానం నాగేందర్ విషయాన్ని ఎలా డీల్ చేస్తారు అన్నదే పెద్ద సస్పెన్స్ గా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో 9 మంది తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్తున్నారు. దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ బీ ఫారంతో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో స్పీకర్ దానం నాగేందర్ను విచారణకు పిలిస్తే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనే చర్చ జరుగుతోంది. ఇక అనర్హత వేటు పడే కంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని దానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజైన్ చేసి బై ఎలక్షన్ కు వెళ్లేందుకు దానం సీరియస్ గానే ఉన్నా అధిష్టానం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారట. ఇక స్పీకర్ కు సుప్రీంకోర్టు 2 వారాల సమయం ఇవ్వడంతో 2 వారాలలోపే దానం రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మొత్తం మీద పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన 2 వారాల గడువులోపు దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేక మరేమైనా ట్విస్టులు చోటు చేసుకుంటాయా అనేది వేచి చూడాలి.